Prove that sin x into sin 60 plus x sin 60 minus x equal to 1/4 sin 3x అని ప్రూవ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఏముందో అది రాసుకోండి ముందు. sin x into sin 60 plus x into sin 60 minus x. మనం ఇది చూస్తే ఇందులో ఉంది sin a plus b into sin a minus b. sin a plus b into a minus b ఫార్ములా ఏంటి? sin a plus b into sin a minus b equal to sin square a minus sin square b. ఇందులో ఇక్కడ a అంటే ఎంత? a అంటే 60 degrees, b అంటే ఎంత? x. అంటే sin x into sin square 60 minus sin square x. sin x into sin 60 వాల్యూ ఎంత? sin 60 వాల్యూ √3/2 √3/2 హోల్ స్క్వేర్ మైనస్ sin square x. sin x into √3 హోల్ స్క్వేర్ అంటే ఎంత? 3. 2 స్క్వేర్ అంటే 4 మైనస్ sin square x. sin x into 3/4 3 sin x by 4 minus sin x into sin square x sin cube x equal to ఇక్కడ 4 ఉంది, ఇక్కడ ఎంత ఉంది? 1 ఉంది. 4కి 1కి ఎల్సిఎం ఎంత? 4కి 1కి ఎల్సిఎం ఎంత? 4. 3 sin x 1 into 3 sin x అంటే 3 sin x 4 into sin cube x అంటే minus 4 sin cube x. 3 sin x minus 4 sin cube x by 4 అంటే ఎంత? 1/4 sin 3x. LHS equal to RHS. Prove that cos x into cos 60 plus x cos 60 minus x equal to 1/4 cos 3x అని మనం ప్రూవ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఏముందో అది ముందు రాసుకోండి. cos x into cos 60 plus x cos 60 minus x cos a plus b into cos a minus b. ఫార్ములా ఏంటి? cos a plus b into cos a minus b. ఫార్ములా ఏంటి? cos square a minus sin square b. అదైనా తీసుకోవచ్చు, లేకపోతే cos square b మైనస్ sin square a. ఇవి రెండిట్లో ఏ ఫార్ములా అయినా తీసుకోవచ్చు, కానీ మనకు ఆన్సర్ ఎందులో రావాలి? కాస్లో రావాలి. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ రాద్దాం చూడండి. cos x ఇంటూ cos square a మైనస్ sin square b అంటే cos square 60 మైనస్ sin square x. కానీ మనకు ఆన్సర్ ఎందులో రావాలి? కాస్లో రావాలి. కానీ ఇక్కడ sin square x ఉంది, దాని వాల్యూ ఫైండ్ అవుట్ చేయగలమా? ఫైండ్ అవుట్ చేయలేం కదా. అందుకని ఏం చేద్దాం? సెకండ్ ఫార్ములా తీసుకుందాం. అంటే యాంగిల్స్ అనేవి చేంజ్ చేయొచ్చు. యాంగిల్స్ చేంజ్ చేస్తే ఏమొచ్చినాయి? cos square x మైనస్ sin square 60 అంటే cos x ఇంటూ cos square x మైనస్ sin 60 వాల్యూ ఎంత? √3/2 హోల్ స్క్వేర్ అంటే cos x ఇంటూ cos square x మైనస్ √3 హోల్ స్క్వేర్ అంటే 3 2 హోల్ స్క్వేర్ అంటే 4. దీన్ని దీంతో మల్టిప్లై చేయండి. cos x ఇంటూ cos square x cos cube x మైనస్ 3 cos x by 4. కింద డినామినేటర్ ఎంత ఉంది? 1. దీని డినామినేటర్ ఎంత ఉంది? 4.
అంటే ఎల్సిఎం 4 కాబట్టి క్రాస్ మల్టిప్లై చేయండి. 4 cos cube x minus 1 into 3 cos x, 3 cos x. దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు? 1/4 cos 3x. ఇది RHS. ఇది అంటే LHS ఈక్వల్ టు RHS. Prove that tan A into tan 60 plus A into tan 60 minus A ఈక్వల్ టు tan 3A అని మనం ప్రూవ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకోండి. tan A ఇంటూ tan 60 ప్లస్ A ఇంటూ tan 60 మైనస్ A. మనకి tan A ప్లస్ B ఫార్ములా తెలుసు, అలాగే tan A మైనస్ B ఫార్ములా తెలుసు. tan A ప్లస్ B ఫార్ములా ఏంటి? tan A ప్లస్ tan B బై 1 మైనస్ tan A tan B. ఒకసారి ఫార్ములా రాసుకుందాం. tan A ప్లస్ B ఈక్వల్ టు tan A ప్లస్ tan B బై 1 మైనస్ tan A ఇంటూ tan B. అలాగే tan A మైనస్ B ఫార్ములా ఏంటి? tan A మైనస్ tan B బై 1 ప్లస్ tan A tan B. tan A మైనస్ B ఈక్వల్ టు tan A మైనస్ tan B బై 1 ప్లస్ tan A tan B. ఇప్పుడు ఫార్ములా సబ్మిట్ చేద్దాం. ఇప్పుడు tan A ఇది మనకి ఎందులో ఉంది? tan A ప్లస్ B ఇదే కదా. అంటే ఏ ప్లేస్లో ఎంత ఉంది? 60 ఉంది. B ప్లేస్లో ఎంత ఉంది? A ఉంది. ఇప్పుడు సబ్మిట్ చేయండి. tan 60 ప్లస్ tan A బై 1 మైనస్ tan 60 ఇంటూ tan A. అలాగే ఇది tan A మైనస్ B. tan A మైనస్ B ఫార్ములా ఇది. ఏ ప్లేస్లో ఎంత ఉంది? 60. B ప్లేస్లో ఎంత ఉంది? A ఉంది. అంటే tan 60 మైనస్ tan A బై 1 ప్లస్ tan 60 ఇంటూ tan A. tan A ఇంటూ tan 60 వాల్యూ ఎంత? tan 60 వాల్యూ √3. √3 ప్లస్ tan A బై 1 మైనస్ √3 ఇంటూ tan A. tan 60 వాల్యూ √3 మైనస్ tan A బై 1 ప్లస్ √3 ఇంటూ tan A. tan A ఇంటూ ఇది ఇక్కడ చూస్తే చూడండి, A ప్లస్ B ఇంటూ A మైనస్ B ఫార్ములా ఏంటి? A ప్లస్ B ఇంటూ A మైనస్ B, A స్క్వేర్ మైనస్ B స్క్వేర్ అంటే √3 హోల్ స్క్వేర్ మైనస్ tan స్క్వేర్ A. కింద మన డినామినేటర్ ఎలా ఉంది? డినామినేటర్ కూడా సేమ్ అలాగే ఉంది. A మైనస్ B ఇంటూ A ప్లస్ B. A మైనస్ B ఇంటూ A ప్లస్ B. A అంటే ఎంత? 1. B అంటే ఎంత? √3 ఇంటూ tan A. A ప్లస్ B ఇంటూ A మైనస్ B అంటే A స్క్వేర్ మైనస్ B స్క్వేర్ అంటే 1 స్క్వేర్ మైనస్ √3 స్క్వేర్ tan స్క్వేర్ A. tan A ఇంటూ √3 స్క్వేర్ అంటే ఎంత? స్క్వేర్ రూట్ క్యాన్సిల్. 3 మైనస్ tan స్క్వేర్ A బై 1 స్క్వేర్ అంటే 1 మైనస్ √3 స్క్వేర్ అంటే 3 tan స్క్వేర్ A. tan Aతో న్యూమినేటర్ మల్టిప్లై చేయండి. అంటే tan A ఇంటూ 3 tan A. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. tan A ఇంటూ tan స్క్వేర్ A tan క్యూబ్ A.
by 1 minus 3 tan square a. 1 minus 3 tan square a. దీన్ని ఏమనొచ్చు, tan 3a. దీన్నే tan 3 అనొచ్చు. RHS LHS ఈక్వల్ టు RHS. సైన్ యొక్క సీక్వెన్స్, అలాగే కాస్ యొక్క సీక్వెన్స్, అలాగే ట్యాన్ యొక్క సీక్వెన్స్ ఫైండ్ అవుట్ చేసాం. మరి సీకెండ్ సీక్వెన్స్ ఏంటి, మరి కొస్కెన్, వాట్ అబౌట్ కాట్, మనం ఈ మూడిటి నుంచి మనం ఫైండ్ అవుట్ చేద్దాం. సైన్ యొక్క రెసిప్రోకల్ ఏంటి, కొసికెన్. అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు, 1 by cosecant x, 1 by cosecant 60 plus x, 1 by cosecant 60 minus x ఈక్వల్ టు 1 by 4. sin 3x ఎలా రాయొచ్చు, 1 by cosecant 3x. డినామినేటర్ అంతా ఏముంది, 1 ఉంది. అలాగే కింద అని ఈక్వల్ చేయండి. cosecant x into cosecant 60 plus x into cosecant 60 minus x ఈక్వల్ టు ఏమవుతుంది, 4 cosecant 3x అవుతుంది. అలాగే కాస్ట్ యొక్క రెసిప్రోకల్ ఏంటి, సీకెన్. అంటే 1 by secant x into 1 by secant of 60 plus x into 1 by secant 60 minus x equal to 1 by 4 cos 3x. 1 by secant 3x. డినామినేటర్ చూడండి, అన్నీ 1లో ఉన్నాయి కదా, అన్నీ ఈక్వల్గా ఉన్నాయి. అంటే డినామినేటర్ అన్నీ ఈక్వల్ చేయండి. secant x into secant 60 plus x into secant 60 minus x equal to 4 secant 3x. అలాగే tan రెసిప్రోకల్ ఏంటి, tan రెసిప్రోకల్ వచ్చి cot. అంటే 1 by cot a into 1 by cot 60 plus a 1 by cot 60 minus a ఈక్వల్ టు tan 3aని ఎలా రాయొచ్చు, 1 by cot 3a. డినామినేటర్ ఈక్వల్ చేయండి. cot a cot 60 plus a into cot 60 minus a ఈక్వల్ టు cot 3a.